హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను లుంగీ కార్నర్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు లేక ఇంట్లో మిషన్ ఉండి లుంగీ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలియని వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ లుంగీని చూస్తే ఒక వైపు వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉంటుంది, అదే సెకండ్ వైపు వచ్చేసి ఈ కార్నర్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ కార్నర్స్ స్టిచ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ లుంగీని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి ఆల్రెడీ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గరికి మర్చుకోవాలి. రివర్స్లో సెకండ్ వైపు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర జస్ట్ ఒక 1/4 ఇంచ్ పైన ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఒకటే లెవెల్లో ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. యాక్చువల్లీ లుంగీ ఫస్ట్ ఫోల్డ్ చేయకుండా 2 జాయింట్ చేసి కుట్టి తర్వాత ఫోల్డ్ చేసుకొని కుట్టడం చాలా కష్టము. అందుకనేసి మనం ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాము. ఇలా టోటల్ ఒకటే లెవెల్లో పెట్టేసి కుట్టేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిని 2 సైడ్స్ విచ్చదీయాలి. విచ్చదీసేసి ఇప్పుడు మనం ఫోల్డింగ్ ఏ వైపు చేసామో అదే వైపుకు ఈ పైన ఈ ఫోల్డింగ్ని మర్చేసి దాని మీద స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మనకు లోపల సైడు 2 స్టిచ్లు వస్తాయి, అదే బయట వైపు ఒకటే కనిపిస్తుంది. సో ఇలా సింపుల్గా 2 స్టెప్లో లుంగీ ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టుకుంటే నీట్గా కూడా వస్తుంది స్టిచ్చింగ్. సో ఇలా మొత్తం కుట్టేసుకుంటే లుంగీ అయిపోతుంది. ఇది కన్నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇలా మనకు స్టిచ్ చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టుకుంటే, ప్లస్ ఈజీగా కూడా అయిపోతుంది. ఈ విధంగా లుంగీ కార్నర్స్ని జాయింట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.